రవాణా రంగ కార్మికుల సంక్షేమ బోర్డు సాధనతో పాటు ఇతర సమస్యల పరిష్కారం కోసం మార్చి 24న జరిగే చలో పార్లమెంటును జయప్రదం చేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి చినపాక లక్ష్మీనారాయణ కార్మికులకు పిలుపునిచ్చారు. ఉన్న కొద్దిపాటి కార్మిక చట్టాల సౌకర్యాలను కూడా కాలరాస్తూ 4 లేబర్ కోడ్స్ తీసుకువచ్చి కార్మిక హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. మంగళవారం స్థానిక దొడ్డి కొమరయ్య భవన్లో చలో పార్లమెంటుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవాణా రంగ కార్మికులైన ఆటో, కారు, డీసీఎం, లారీ, ట్రాలీ, టాటా ఏసీ, ట్రాక్టర్, అంబులెన్స్, స్కూల్ బస్, ట్రక్, ఆర్టీసీ, అద్దె బస్సుకు సంబంధించిన డ్రైవర్లు, క్లీనర్ల పని పరిస్థితులు దుర్భరంగా మారాయని అన్నారు. పగలు రాత్రి తేడా లేకుండా 24 గంటలు రోడ్లపైనే వాహనాలను నడిపే డ్రైవర్లు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఉందని, అయినప్పటికీ ప్రభుత్వాలు మాత్రం వీరికి చట్టబద్ధ సౌకర్యాలు కల్పించడంలో ఘోరంగా వైఫల్యం చెందాయని విమర్శించారు. అందుకే వీరికి ఒక సామాజిక భద్రతా చట్టం కావాలని డిమాండ్ చేస్తూ పోరాటపాట పట్టామని తెలిపారు. ఒక పక్క కార్మికుల పరిస్థితులు దిగజారుతుంటే ప్రభుత్వ విధానాల ఫలితంగా డీజిల్, పెట్రోల్ ధరలు, స్పేర్ పార్ట్స్ ధరలు పెరగడం, 2019 మోటార్ వాహన చట్టం తీసుకువచ్చి పెనాల్టీలు భారీగా వేయడం, ఆర్టీఓ పోలీసుల వేధింపులు నిత్య కృత్యం కావడం, కార్మికుల పరిస్థితి దినదినగండం నూరేళ్ల ఆయుష్లా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న కొద్దిపాటి కార్మిక చట్టాల సౌకర్యాలను కూడా కాలరాస్తూ 4 లేబర్ కోడ్స్ తీసుకువచ్చి కార్మిక హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. ఈ విధానాలు మార్చుకోవాలని బీజేపీ ప్రభుత్వంపై సమర శంఖం పూరించడానికి ఈ నెల 24న చలో ఢిల్లీ కార్యక్రమంతో పార్లమెంటుకు వెళ్తున్నామని, ప్రభుత్వం ఇప్పటికైనా మారకపోతే దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి బాణాల పరిపూర్ణాచారి, ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పెంజర్ల సైదులు, సిఐటియు జిల్లా నాయకులు పోలె సత్యనారాయణ, అద్దంకి నరసింహ, ఫెడరేషన్ జిల్లా నాయకులు ఎన్ సతీష్, ఎస్ శంకర్, యు ఆంజనేయులు, బుడ్డ నరేష్, ఏ రాహుల్, పి వేణుకుమార్ తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలి. రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. మొత్తం ఉపాధి కల్పిస్తున్న దాంట్లో పెద్ద ఎత్తున రవాణా రంగ కార్మికుల పాత్ర ఉంది. కానీ వీరికి ఏ రకమైన సంక్షేమ పథకాలు లేకపోవడం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతా ఉన్నారు. అందుకనే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఉన్న కోట్ల మంది రవాణా రంగ కార్మికుల సంక్షేమానికి తక్షణమే వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రవాణా రంగ కార్మికులకు ఈరోజు కనీస వేతనం ఎక్కడ అమలు కావడం లేదు. 26,000 కనీస వేతనాన్ని అమలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు లేబర్ కోడ్లు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ లేబర్ కోడ్ల వల్ల మొత్తం రవాణా రంగంలోనే కాదు మొత్తం సమస్త కార్మిక వర్గానికి తీవ్రమైనటువంటి దాడి జరుగుతూ ఉన్నది, హక్కులు పోతూ ఉన్నాయి. కాబట్టి లేబర్ కోడ్ల రద్దు, సంక్షేమ బోర్డు, భారత న్యాయ సంహిత చట్టం వల్ల కూడా, అదేవిధంగా 2019 మోటార్ వాహన చట్టం వల్ల కూడా రవాణా రంగ కార్మికులకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రవాణా రంగ కార్మికుల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 24లో జరిగే పార్లమెంటుకు కార్మిక వర్గం పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. రవాణా రంగ కార్మికుల సమస్యలపై రేపు మార్చి 24న చలో హైదరాబాద్ ఉంది. దాంతోపాటు పార్లమెంట్ ముట్టడి కూడా 24 తారీఖు నాడు ఉన్నది. కాబట్టి ఈ రవాణా రంగ కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మికుల పట్ల వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నది. ఉదాహరణకి ఈరోజు ఊబర్, ఓలర్ అనే విధంగా ప్రైవేట్ యాప్లు తీసుకొచ్చి ఈరోజు ట్యాక్సీలో నడుపుకుంటున్న డ్రైవర్ల మీద పొట్టగొట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు పెనాల్టీలు ఇవ్వడము, అదేవిధంగా డీజిల్ రేట్లు పెంచడము, అనేక రకంగా ఫైనాన్స్ల వాళ్ళ ద్వారా కూడా ఇబ్బందులు పడుతున్నారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డ్రైవర్లను ఈరోజు రక్షించాలంటే కేంద్ర ప్రభుత్వం చట్టంలో మార్పులు తీసుకురావాలి. ఆ చట్టంలో మార్పులు తీసుకురావడానికి ఈరోజు చలో పార్లమెంట్ 24న జరుపుతున్నాం. అదేవిధంగా ఈరోజు డ్రైవర్లు అనేది భారతదేశంలో మొత్తం వ్యాప్తంగా అనేక రకంగా ఉత్పత్తిలో కానీ, ప్రయాణికులను సరఫరా చేయడంలో కానీ, వస్తు ఉత్పత్తి చేయడంలో కానీ డ్రైవర్ల పాత్ర కీలకంగా ఉంది. అలాంటి డ్రైవర్లను ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతుంది. అందుకని చెప్పి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము ఆందోళన నిర్వహిస్తున్నాం.